మరి ప్రజాస్వామ్యంలో ఏది ఎప్పుడైనా జరగవచ్చు. ఇప్పుడు మనం అనుకున్నామా వైసీపీ ఎమ్మెల్సీలు రాజ్యసభ సభ్యులు రాజీనామాలు చేసి మళ్ళీ అదే పార్టీ నుంచి పోతారు అని చెప్పేసి మనం అనుకోలేదు కదా. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పక్కన ఉండే బాలినేని శ్రీనివాసరెడ్డి లాంటి పెద్ద నాయకులు, లేదా మోపిదేవి వెంకటరమణ, ఆర్ కృష్ణయ్య, బేదా మస్తాన్ రావు రాజ్యసభ సభ్యులు, ఇది సాదాసీదా వాళ్ళు కాదు, వాళ్ళే జగన్మోహన్ రెడ్డి గారికి బై బై చెప్పేసి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవుతున్నారు అని అంటే మరి రాజకీయాలు ఏదైనా సహజమే కదా. అందుకని ఏదైనా జరగవచ్చు. కాకపోతే ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి నేను చెప్పేది, మనం పర్ఫెక్ట్గా లేనప్పుడు, మన పరిస్థితి బాగలేనప్పుడే అవతల పక్షం వాడికి అవకాశాలు వస్తాయండి. ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటున్నప్పుడు ప్రజల్లో ఒక మంచి సంకేతం కనుక పంపించగలిగి వీటిని అభివృద్ధి చేసుకోగలిగితే జగన్మోహన్ రెడ్డి గారికి మరో అవకాశం రాదు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఎవరైనా పోటీ చేస్తారు, ఎవరైనా ఉంటారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు రారు 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 అనే భావంలో నుంచేసి మనం ఏం చెప్పాము, పరిపాలన ప్రజలు దేనికి మెచ్చి పరిపాలన ఇచ్చారు, దాన్ని సుసంపన్నం చేయాలి. అమరావతికి ఏ న్యాయం చేశాము, అమరావతిలో పోరాడిన శక్తులకి ఏ న్యాయం చేశాము, ఆ పోరాడిన శక్తుల్లో ఆయా సామాజిక వర్గాలకు ఏ న్యాయం చేశాము, లేదా చనిపోయిన బిడ్డలకి కమల్ గారు నేను చెప్తున్నా, డాక్టర్ సుధాకర్, డ్రైవర్ సుబ్రహ్మణ్యం, ఇప్పటికీ వాళ్ళకు ₹1 ఇచ్చిన పాపను బాగాలేదండి. ₹1 ఇచ్చి వాళ్ళు పరామర్శించిన పాపాన్ని కూడా పోలేదు. ఆ ఎమ్మెల్సీ ఇంకా శాసన మండలికి వస్తూనే ఉన్నాడు. ఇవన్నీ కూడా అంశాలు అవుతాయి. ఇవన్నీ కూడా ప్రజలు చూస్తారు. వాటన్నిటిని కూడా పరిష్కారం చేసుకోగలిగితే మంచిది.